మీ దగ్గర. గౌతమ్ గారు, శ్రీధర్ గారు, చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తా ఉన్నారు మీరు దగ్గరగా. మీరు చెప్పిన పరిస్థితి ఇప్పుడు ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్ నిన్నటిదాకా ఏం లేదనుకున్నది ఒక్కసారిగా కాస్త ఎంత పెరుగుతుంది అన్నది మనం చెప్పలేం, కానీ ఒక టాకింగ్ బాగా జనాన్ని ఆకర్షించగలిగిన ఒక లీడర్ ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యారు. వాళ్ళకి చాలామంది లీడర్స్ అంతకుముందు మాట్లాడగలిగే వాళ్ళు ఉన్న ఆ మొబిలైజేషన్ స్కిల్స్ లేదు ఏదో ఒకటి. మొత్తానికి కొన్ని ప్రత్యేకమైన రాజశేఖర రెడ్డి గారి బిడ్డగాను మరొకటో షర్మిల గారికి అయితే ఒక చరిష్మా అయితే ఉంది. మరి ఇది ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది? ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న ఈ పరిణామాలు, ఎంపీలు కొంచెం షాకింగ్. అందులో కృష్ణదేవరాయలు గారు లాంటి వాళ్ళు యంగ్స్టర్, ఫస్ట్ టైం ఎంపీ అయ్యాడు, చాలా ఫ్యూచర్ ఉంది రాజకీయంగా. అలాంటి వాళ్ళు ఏ పార్టీ కూడా వదులుకోవడానికి సిద్ధపడరు, ఏదో రకంగా కన్విన్స్ చేసుకుంటారు, సామాజికంగా కూడా అవసరం. మరి ఏంటి పరిస్థితి? మీ అబ్జర్వేషన్ ఏంటి? నమస్కారం అండి కటార్ గారు, ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. చెప్పండి కటార్ గారు, మనం యొక్క అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వైకాపా పార్టీ ఎందుకు పుట్టింది? ముఖ్యమంత్రి ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదని చెప్పి కేవలం ముఖ్యమంత్రి ఉద్యోగం కోసంగా పుట్టినటువంటి పార్టీ అది. ఆ పార్టీకి గైడెన్స్ ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ రిజైన్ చేసి అనలిస్ట్ గా మాట్లాడుతున్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడుతున్నారా? ఒక్క నిమిషం, మీరు మాట్లాడేది నేను మాట్లాడిన తర్వాత చెప్తాను. నన్ను మాట్లాడినవని చెప్తాను. వైకాపా ఎందుకు పుట్టింది? ఏ పార్టీ అయినా అధికారంలో రావడం కోసం పుడుతుంది, దాని గురించి కాదు. రాజశేఖర్ గారు, మీరు చెప్పండి. మీకు నెక్స్ట్ రాజశేఖర్ గారు మీరు మాట్లాడదు, నన్ను మాట్లాడినవ్వండి, తర్వాత మీరు మాట్లాడదు. అంటే 2012లో పద్ధతి బాగలేదు, మార్చుకోండి. ఒక్క నిమిషం అండి, చెప్పేది విన్న తర్వాత చెప్పండి. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఏమీ లేని రోజుల్లోనే, జనాల్లో ఏమి లేనప్పుడు తెలంగాణ ఆకాంక్షను రేకెత్తిచ్చి బై ఎలక్షన్ మీద బై ఎలక్షన్ రిజైన్ చేయడం, ఎలక్షన్లు పెట్టడం, అట్లా పార్టీ హైప్ పెరుగుతా పోయింది. అదే విధంగా వైకాపా పార్టీ కూడా స్టార్ట్ చేసిన తర్వాత 2012లో ఎమ్మెల్యేలందరూ రిజైన్ చేయడం, ఎంపీలు ఓడిపోయాడు కదా సార్. అక్కడి నుంచి 14లో కూడా ఆల్మోస్ట్ గెలిచిన దాకా వచ్చాడు ఆయన. ఆల్మోస్ట్ గెలిచిన దాకా 14లో ఆల్మోస్ట్ గెలిచిన దాకా వచ్చారు. కాంగ్రెస్ వ్యానిష్ అయిపోవడంతో ఈ విభజన సమయంలో కాంగ్రెస్ నుంచి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వైకాపా వైపు పోతే అక్కడ టికెట్ లేక వచ్చి తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి వాళ్ళు గెలవడం ద్వారా 12లో గెలిచాడు. 12లో బై ఎలక్షన్స్ లో 90% గెలిచారు. 14లో ఆల్మోస్ట్ గెలిచాడు. 19లో స్వీప్ చేశారు. ఇక్కడ ఎప్పుడు ఓట్లు సీట్లు ఎన్ని వచ్చినా కూడా వైకాపాకి ఏ రోజు కూడా పార్టీ యొక్క నాయకత్వం సబ్జెక్ట్ లో జిల్లా పార్టీ కావచ్చు, కాన్స్టిట్యున్సీ పార్టీ కావచ్చు, మండల పార్టీ కావచ్చు, పార్టీ కేడర్ కావచ్చు, ఓవరాల్ గా ఓటర్లు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి 2024 దాకా జరుగుతున్న విషయం కూడా ఓటరు వాలంటీరు జగన్మోహన్ రెడ్డి. మధ్యలో ఇంకెవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉండొచ్చు, జెడ్పీటీసీలు ఉండొచ్చు, ఎంపీటీసీలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. పార్టీ యంత్రాంగం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు. బలం అదేనే కదా శ్రీధర్ గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా కూడా ఆ పాయింట్ 2nd రౌండ్ లో తీసుకున్నా బెనిఫిషరీస్ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ సీట్లు మారుస్తున్నారని చెప్తున్నారు కదా. సీట్లు ఎందుకు మారుస్తున్నారంటే బేసిక్ గా ఇక్కడ సీట్లు మార్చే సబ్జెక్టు ఎవరిని పెట్టినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరిని ఆడ నిలబెట్టినా కూడా వాళ్ళు గెలుచుకొని వస్తారు. ఏమంటే నేను సంక్షేమ కార్యక్రమాలు విరివిగా చేస్తున్నాను, వాలంటీర్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి చేరుస్తున్నాను, ఓటర్ ఉన్నాడు, వాలంటీర్ ఉన్నాడు, నేను ఎవరినైనా పెట్టొచ్చు క్యాండిడేట్ ని. ఎవరిని పెట్టినా వాడు గెలుచుకొని రావాల్సిందే. గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఎవరెవరినో నిలబెట్టాను, వాళ్ళందరూ ఎంపీలు అయ్యారు. ఎవరు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా జగన్మోహన్ రెడ్డి వల్లనే ఎమ్మెల్యే అయినా ఎంపీలైనా, వేరే ఇంకేం లేదన్నటువంటి యాటిట్యూడ్ తో ఎవరినైనా మార్చగలుగుతున్నాడు ఆయన. ఒకటైతే, 2
చంద్రబాబు గారి దగ్గర ఏమవుతుందంటే ఎవరినైనా మార్చాలంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చుకొని ఆ వ్యక్తిని కన్విన్స్ చేసేటువంటి క్రమంలో Okay. ప్రతి ఒక్కరిని బతులు ఆడుకొని అడ్జస్ట్ చేసుకునే క్రమంలో ఆడ ఆటోమేటిక్ గా లేట్ అవుద్ది. విపరీతంగా లేదు. ఈవెన్ రాజ్యసభ సభ్యుల్ని ఎప్పుడు గతంలో కూడా మనం చూసాము. రాజ్యసభ నామినేషన్ రేపన్నంగా ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకో 2 గంటలకో రాజ్యసభ లిస్ట్ వస్తుంది. ఎందుకనంటే ఎవరెవరికైతే ఆస్పిరెంట్స్ ఉంటుందో వాళ్ళందరినీ కూడా అడ్జస్ట్ చేసుకొని మాట్లాడుకొని కన్విన్స్ చేసుకొని వాళ్ళందరినీ విమర్చుకొని తర్వాత లిస్టు రావడం లేదు. తెలుగుదేశం పార్టీలో లేట్ ఆ విధంగా క్రమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ వన్ మ్యాన్ లిస్ట్. ఇప్పుడు గతంలో కటార్ గారు మీరు అబ్జర్వ్ చేశారు, తమిళనాడులో జయలలిత పార్టీలో ఏమవుతుందంటే ఎవ్రీ టైం ఎలక్షన్స్ లో టోటల్ గా నంబర్ ఆఫ్ సీట్స్ అన్ని కూడా పార్టీ ఆఫీసులు నోటీస్ బోర్డులు వేస్తారు. అప్లికేషన్స్ ఆర్ కాల్ ఫార్ జాబులు మాదిరిగా ఎమ్మెల్యేలకి ఎంపీ సీట్లకి అప్లికేషన్ మనం బయోడేటా తోటి మనం అప్లై చేస్తాం. మనం ఎవరిని కలవాల్సిన అవసరం లేదు, మనకి టికెట్ వచ్చేసి ఉంటది. మన బయోడేటా చూసి జయలలిత గారు ఏంటంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ లో నోటీస్ బోర్డు వేస్తారు. ఈసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే 2024 గెలవడం జరిగితే 2029లో నోటీస్ బోర్డు మాత్రమే ఉంటుంది. ఏ ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ఒక రకంగా ఎన్నికలు మీకు ఇక్కడనే కాదు శ్రీధర్ గారు, దేశవ్యాప్తంగా కూడా ఒక సెంట్రలైజ్డ్ పాలిటిక్స్ వచ్చేసింది. డెమోక్రటిక్ ఫంక్షనింగ్ పార్టీలో అది ఎంత మేరకు ఉందో చూద్దాం. డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో మరో విషయం అండి, ఒక్క స్మాల్ రాజశేఖర్ గారి దాకంటూ కేసీఆర్ సబ్జెక్టులు నేను ఎందుకు ఉదహరించానంటే, ఇప్పుడు కేసీఆర్ గారు సీట్లు మార్చక ఓడిపోయాడు అనేది అందరి వల్ల అందరికి వచ్చింది. కేసీఆర్ గారిని ఆయన ఎప్పుడు కలిశారు? దెబ్బ తగిలినప్పుడు గెలవలేదు, హాస్పిటల్లో ఉన్నప్పుడు గెలవలేదు, మొన్న వెళ్ళి కలిశారు. నేను సీట్లు మార్చలేక ఓడిపోయాను భయ్యా, నువ్వు సీట్లు మార్చేయని చెప్పుండదు. వార్తలు వచ్చిన నిజమవుద్దో మనకు తెలియదు కానీ బట్